గాయ్స్ మళ్ళీ వచ్చేసాము. మొన్న తలకాయ కూర ఎఫెక్ట్ మళ్ళీ తినాలనిపించింది. మరి వీళ్ళకి ఏమో మటన్ కర్రీతో వచ్చేసాం. మటన్ కర్రీ కాదు ఇది బిర్యానీ పులావ్. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు. ఇవాళ కొంచెం ప్లేట్లో ఎక్కువ పెట్టుకున్నాము. యాక్చువల్లీ మాకు కరెక్ట్ ప్లేట్లు 3 ఇవ్వండి, అందుకే సేమ్ క్వాంటిటీ వేసుకుంటున్నాం, కానీ ప్లేట్లు మాత్రం చిన్నగా ఉంటున్నాయి. మరి నేను కూడా ఛానల్ కాబట్టి చిన్నగా ఉంటది అనేసి నేను కొంచెం డిఫరెంట్ టైప్స్ ఏమన్నా అంటే స్టీలే కావాలంటది మా అమ్మ. కానీ నేను ఆర్డర్ పెట్టినా రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు అయితే ఈ స్టీల్ ప్లేట్ లోనే వేద్దాం అనుకుంటున్నాం. సో చూపెట్టండి మన బిర్యానీ. మన బిర్యానీ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఉంది కదా, ఇది మా కొత్త కారం అండి, అందుకే రెడ్ ఉంది. ఆగండి అమ్మా ఆగండి. అసలు యాక్చువల్ గా వీడియోలో తినడం తప్ప ఏమన్నా ఉందా అండి మాట్లాడడం? అరే తినేటప్పుడు ఫాస్ట్ గానే, ఇప్పుడు ఇంట్రడక్షన్ అన్నా కొంచెం మాట్లాడాలి, ఏదైనా ఇప్పుడు కడుపులో పడాలి అన్నట్టు ఉంటారు. అట్లా కాపింకి ఇది సమ్మర్ చూడు, వేస్తేనేమో అంత జిర్రమని సౌండ్ వస్తుంది. మరి ఇప్పుడు చెప్పవే ఇప్పుడు నేను ఇంట్లోలేనా? ఇప్పుడు జస్ట్ 1 మినిట్ ముందు స్నానం చేసి వచ్చాను. టైం వేస్ట్ అవుతుందని. టైం వేస్ట్ కాదు, నాకు నేను ఇప్పుడే ముగ్గురం ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చి 2 అవర్స్ ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఈ వీడియో మరి మా రీచ్ వెళ్ళాలని అనుకుంటాను. నువ్వు వైట్ ఉన్నావు కాబట్టి వైట్ కనిపిస్తాను, నేను చూడవే కానీ సో ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని టైం ఇచ్చినావానే. చెమటకు పేరలా రాసుకున్న కారిపోతుంది. నీ కలర్ చూడు, నా కలర్ చూడు. నేను మేక కలర్ ఉన్నాను, కోడి కలర్ ప్లేట్ అంత పైకి ఎందుకు పెట్టుకుని మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇట్లా పెట్టుకుని ఎందుకు మాట్లాడతాను? కానీ ఇప్పటికే అబ్బో నూరు ఊరిపోతుందా మీకు? చూడండి చూడండి, బాస్మతి రైస్ పుల్లగా భలే వచ్చేసింది. సో కాలుతుందండి. అబ్బా నేను ఇంత వేడి తినని నేను ఇలా గెలిచట్లేదు, నాకు ఎందుకో ఇది ఎక్కువ అనిపిస్తుంది. మరి అక్క నేను ఊరుకుంటాను, నేను వేడి తినలేను, నీకు తెలుసుగా. సరే ఓకే, ఒక 2 నిమిషాలు ఆపింది. అట్లా అయితే కుదరదు. ఓకే ఓకే ఓకే, మరి మన ఛాలెంజ్ అయితే ప్లేట్ లో ఉన్న ఆనియన్ మాత్రం తినాలి పింకి, అంతే. అంటే ఇది కూడా స్టార్ట్ స్టార్టా? నేను చెప్పండి స్టార్ట్, కొంచెం ఆగు. నాకు టైం కావాలి పింకి. ఓకే ఓకేనా? మరి ఇక స్టార్ట్ చేసేద్దాం. పనిష్మెంట్ మాత్రం సివియర్ గా ఉంటుంది, ఓకేనా? ఓకే పెట్టినా రెడీ 1 2 3 స్టార్ట్. మస్తున్నది, మస్తు ఉడికింది. చాలా బాగా కుదిరింది, ఎంత బాగుందో అంటే కాలిపోతుంది కానీ వేడి ఉన్నది. కృష్ణవేనమ్మ మీకే డెడికేట్ చేస్తున్నా ఈ వీడియో. మీరు తినే స్టైల్ నాకు చాలా ఇష్టం. అంచి తక్కువదేమో దేనికి ఇష్టం. చెమటలు గారిపోతాయి. కొంచెం ఉప్పు అయితే బాగుండేది, అమ్మ కోసం అని ఉప్పు తగ్గించాం. ఉప్పు బాబ్బా అక్క, ఇది మనం ఛాలెంజ్ చెప్తాం కానీ ఒకవేళ నెమ్మదిగా తినాలంటే ఎంత టేస్ట్ గా మాట్లాడుకుంటా తినండి. మేము చాలా మింగుతున్నాం, ఏం మింగుతున్నామో తింటున్నామో మాకు తెలియట్లేదు. మన బిర్యానీ కూడా నాకు అసలు టేస్ట్ ఏమి అనిపించలేదు, ఎందుకంటే ఫుల్గా తింటున్నాం, మింగుతున్నాం యాక్చువల్గా. ఎందుకంటే పనిష్మెంట్ ఘోరంగా ఉన్నాయి, మిర్చి వేయండు. కంటెంట్ మార్చిన ఛానల్లో ఛాలెంజ్ వీడియో చేద్దామని. మీకు కూడా బోర్ కొట్టుకుంటూ ఉండాలి కదా. అక్కడ ఉన్నాయి. టేస్ట్ మాత్రం వస్తున్నది టేస్ట్. అది బాస్మతి రైస్ కదా, ప్లేట్ ఎక్కువనే కనిపిస్తుంది. అలాగే
భయం ఆస్వాదించుకుంటే తింటున్నా అద్దరిపోతుంది. ముక్క నేను ఇట్లా ప్లేట్ పై కింద పెడతానని అనుకోవచ్చు చాలా మంది. ఇది ఘోరంగా వేడిగా ఉంది ప్లస్ బరువు కూడా ఉంది, కానీ కనబడతలేదని తింటాను ఇట్లా. ముక్క మంచిగా ఉడికింది. ఇంటి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సివియర్ పనిష్మెంట్ అంటారు. ఇది అక్కడే వినేటట్టున్నది. రాణి సంజన గింత గింత చేసినావు. పనిష్మెంట్ సివియర్ అట అమ్మ. అది ఇలాంటిది నా భయం అవుతాను. థమ్స్అప్ ఎప్పుడు థమ్స్అప్ లేదు నువ్వు. అంతే అలాంటప్పుడు లేదు వీడియో. నో మదర్ సెంటిమెంట్స్ అని నిన్నే చెప్పినాం. నా పేరు చాలా మంది రాణి అని పిలుస్తాను, పింకీ అని పిలుస్తాను. నాకు ఫుల్ నేమ్స్ ఉన్నాయండి. ముద్దు పేరు యాక్చువల్గా నేను పెట్టుకున్న పేరు సంజన. నా తాత పెట్టిన పేరు సంజయ్ రాణి, మా అమ్మ పెట్టింది సాయి రాణి, పింకీ కానీ సంజన అని మన ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకుంటాం అన్నమాట. ప్లేట్ ఎక్కువైనట్టు అనిపిస్తాను నాకు. ఇదేంటి ఎంత తిన్నా ఉడతలేదు. ఇది అయిపోయింది కాదక్క, అయిపోయిందా? అయిపోయినట్టే. నాకు సివియర్ రన్ వల్ల భయం అవుతుంది. ఏందమ్మా సగం కూడా అడవలే, నాది కూడా అడవలే. ఎందుకు నాకు ఎక్కువ అనిపిస్తుంది నాది ప్లేట్లో. యాక్చువల్గా రైస్ పెట్టిందే నేను ప్లేట్లలో. చిన్న సివియర్ పనిష్మెంట్ అట, నేను ఘోరమైన పనిష్మెంట్ అట. నేను బతకాలి కాబట్టి మిగుతా. అప్పుడు థమ్స్అప్ పోయిండు. థమ్స్అప్ ఇంకే నువ్వేం తిన్నామ్మా? చాలా చాలా తిన్నాయి అమ్మ తోడిగో. ఒక ఛాలెంజ్ డాడీతో ప్లాన్ చెప్పింది. మా డాడీతో చేస్తే ఏం లేదు, రెండే బుక్కల కథ. కానీ మా డాడీ చేస్తే మా డాడీకి ఇది ఇవ్వాలి ఫ్రెండ్స్, ఇదన్నా ఇదన్నా. ఇంత ఇంత ముక్కలు పెడతానా. ఇప్పటికి మా చిన్నకుంటే ఛాలెంజ్ సగం ముడిసేది. సివియర్ పనిష్మెంట్ అంటా అండి. ఇంకో పాట పాడొచ్చా? పాట పాడితే నా అన్నం అంతా నువ్వు తింటావా? నేను గెలవాలంటే నువ్వు వాడాలి. పోతున్నా నీకు పడుతుంది. ఎప్పుడు సంజయ్ గెలవాలా? అబ్బా నా స్విచ్ ఆఫ్ అయినా. మా అమ్మ ఉన్నంతసేపు నాకు డోకలేదు ఫ్రెండ్స్. పనిష్మెంట్ అదే తీసుకుంటాయి. ఎవరు కూడా లేదు టైంకి. స్పీడ్గా తింటేనేమో స్టమక్ పెయిన్. వేడి వేడిగా ఉన్నది. బాబా వేడి వేడిగా కాలుతుంది. అమ్మ మీరు అందరూ ఎట్లా కూర్చుంటారే ఒక్కొక్కసారి మీ వదిన ఆడపడుతులు నువ్వు పెట్టాలా ఫ్రెండ్స్? నేను ఇలా కూర్చుంటారు. మా చిన్నక్క ఒక కంటెంట్ ప్లాన్ చేస్తాంది. మా ఆడబిడ్డ నేను ఫ్రెండ్ లేకుంటాం. ఫ్రెండ్స్ ఇద్దరు. చిన్నకంటే తెలుసుగా మీకు, నిన్న అన్నిటి వీడియోలో పూరి ఛాలెంజ్ వచ్చింది. పూరి ఛాలెంజ్ అంటే అదే విన్ అయిందట, నన్ను అందరూ అంటాను. మేము ఇద్దరం క్లోజ్గా ఉంటాం, అసలు లొల్లిలు పెట్టుకోం. మా ఆడబిడ్డ అంటే నాకు ప్రాణం. మరి మేము ఆమె తర్వాత నిజంగా కొంతమంది ఇంత క్లోజ్ ఉండరు, ఇది మాత్రం మస్తు క్లోజ్గా ఉంటారు. వీళ్ళు క్లోజ్గా ఉండడం వల్ల కొందరు లొల్లీలు కూడా పెట్టిస్తారు తెలుసా ఫ్రెండ్స్. ఆమె ఏమైనా నాకు తీసుకొచ్చిస్తుంది. మా ఇళ్ళకి రెగ్యులర్గా ఎప్పుడైనా వచ్చినా కూడా ఇక్కడ కొంతమంది ఓర్వరు, అందుకే ఎక్కించి ఎప్పుడు ఇవన్నీ చేస్తారు. మా చిన్నప్పుడు కూడా కొన్ని నమ్ముతాయి, నమ్మి గొడవ అయిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అర్థం చేసుకుంటారు. మళ్ళా అయినా ఎప్పుడు కలుసుకుంటే బోర్ పడుతుంది, అప్పుడప్పుడు గొడవలు పెట్టుకోవాలి. అవంటే మాకు ఇష్టమే కానీ ఆమె ఆలీలు చెప్పిన బుద్ధే లేదా ప్లేట్లు అయిపోయినాయి ఇంకా
ఇవాళ అందుకే నాకు కష్టపడతలేదండి. ఎమ్మి ఉంది, అందుకే నేను తొందరగా తినలేకపోతున్నా టేస్ట్ని. మీకు ఇస్తాను సీనా పనిష్మెంట్ సుక్కలే. మీరు ఇంకొక వారం దాకా అలా చెల్లంటే అలా మా ఆయనకి ఇష్టం బాగా. ఆమె రాకుండా తల్లడిపోతాడు. మా చెల్లి అంటే నాకు కూడా ఇష్టమే, కానీ మరి విన్నింగ్ సాటిస్ఫై మా చేసి చెల్లె రాలేదా ఇటు అని అడుగుతాడు వచ్చినాక. పక్క అమ్మా ఛాలెంజ్ అంటే మామూలు కదమ్మా. నాకు అయిపోయింది. అయిపోయింది. రాని నమ్మలేం, అది అక్కడే బుక్క మనసు పెడతాయి. మీరు నా ఛానల్ అని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. అక్క ఫోన్ వచ్చింది అయితే మళ్ళీ సాంగ్ పడితే కాపీరైట్ వస్తుందని ఆఫ్ చేసి ఆన్ చేసిన. ఎట్లున్న ప్లేట్లు అట్లనే ఉన్నాయి. సో ఎట్లయినా విన్ అయిపోయింది, ఇంకేం ఇస్తాం. కానీ కరెక్ట్ నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ప్లేట్. మెజర్తో వేసింది. నాకు పడతలేదండి ఇక. కాకపోతే పనిష్మెంట్ తీసుకోండి పిల్లలు. నోటగా ఉండద్దు అంటే అబ్బు. ఇప్పుడు కాలేదు. నాకు పడతలేదు. మిరపకాయ నిన్న రెడీ నాకు పడతలేదు ఇక. మిరపకాయ నిన్న రెడీ ఉండు. అబ్బా థమ్స్ అప్ రా. థమ్స్ అప్ రా. అట్లాంటప్పుడు నిన్న చిన్నకాయ తిన్నది మిరపకాయ. తిన్నదా? ఒక్కటి 2 అప్ప ప్లీజ్. 2 అంటే 2. అప్ప 2 కుదరదురా, కడుపు మండుతుంది. అయిపోయింది. కొంచెం నేను ఎక్కువ వేసుకున్నా ప్లేట్లో. చాలు నోటుండగా. నాది అయిపోయింది. ఆ ప్లేట్ ఇవ్వబెట్టు. ఇంకా రియల్ ఎక్కడండి? అయ్యో అరే పాప, అమ్మో ఇగో అన్నది, ఇగో అన్నది. ఇయో ఇయో అయ్యో అంటే అమ్మయ్యా గెలిచేసా. హార్ట్ఫుల్ జెన్యున్ చెప్తాను, కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే ప్రతి వీడియోలో నేనే గెలుస్తాను కదా, నిజంగానే. తినడు కూడా గ్రేట్. మా అమ్మ తినలేకపోయింది. మరి బిర్యానీలో కూడా నేను మా చెల్లి కోసం సాక్రిఫైస్ చేసి నేను ఓడిపోయినా ఫ్రెండ్స్, మా చెల్లి గెలవాలని కదా. ఇప్పుడు అంటలేవు అదన్నప్పుడు అన్నా అన్నది. గెలవ శాతగాని వాళ్ళు దునియా మాట్లాడుతారు. బిర్యానీ రోజు అదే నేను ఓడిపోయినా జెన్యున్, అందుకే కదా పచ్చిమిర్చి తిన్నా. సో నాకు అబ్దిగా బలవంతంగా తినకే అమ్మ, కడుపున వస్తుంది. నేను తింటలేను. మా చెల్లెకి ఇష్టమైన పిజ్జా లాస్ట్ కు తింటుంది. ఇది లేకపోతే నాకు మటన్ తిన్నట్టే కాదు. అది మా రాక్షసి వస్తుంది. అది గల్లి గల్లి మన చెప్పడానికి అది వచ్చినట్టే. ఇట్రా ఒకసారి వీడియోలో కనబడేదా? ఇట్రా ఇక్కడ దా, ఇక్కడ కూర్చో. హాయ్ చెప్పు. మా రాక్షసి అక్కడ కెమెరా చూడు. హాయ్ ఫ్రెండ్, హాయ్ చెప్పు. హాయ్ అను. బాగున్నారా? అక్కడ చూడు. బాగున్నారా? అన్నం తిన్నారా? సియో హనీ అను. హనీ తింటాను. రాని మీరు చెప్పండి, ఇది ఇట్లా కొట్టుకోకుండా ఎట్లా తింటారు మరి? చీపుల పెట్టి తింపాలి. ఏంటిది అడుగు. మా అక్క గెలవాలని సాక్రిఫైస్ చేసి తొందరగా నోట్లో పెట్టచ్చు.
కుక్కింది ఇది కుక్కుడు కాదు, ఇది కుక్క ఫ్రెండ్స్, ఇది కుక్క. కుక్క ఎట్లా అంటది అది? ప్రియ ఎవరు గెలిచిండే? దేవి, దేవి అంట, దేవి, దేవి. ఐ లవ్ యూ దేవి. ఎటు పోతాను గుడ్డు మళ్ళా కురుకురదే, అది కురుకుర బ్రాండ్. మస్తు ఆ కంపెనీ మొత్తం ప్రాఫిట్ అంతా దీని వల్ల. వీడియో స్టార్టే కాదమ్మా, ఎండ్ వరకు కూర్చోవాలి, అర్థమైందా? ఇగో ఏం న్యాయం చేసింది చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఛాలెంజ్ తీసుకొచ్చి వేస్ట్. అమ్మ పీసులు మంచిగా ఉన్నాయి అమ్మ. సో కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ఫుడ్ ఛాలెంజ్ ఏమో కానీ నేను డైట్ చేద్దాం అనుకుంటే మొత్తం ఫుడ్ ఛాలెంజ్ ఏమో కానీ డైట్ అయితే మొత్తం పోయినట్టే నాది. అక్క కూడా చేద్దాం అనుకున్నది కానీ చేస్తాం, 2 డేస్కి ఒకసారి ఛాలెంజెస్ చేస్తే బెస్ట్. సో ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. విన్నర్ అయితే మా అక్క అయింది. పనిష్మెంట్ ఏంటి అక్క? పనిష్మెంట్ సివియర్ అన్నావు కదా, అసలు నువ్వేమనుకున్నావు చెప్పు. సివియర్ అని అన్నావుగా, ఏంటా సివియర్ చెప్పవే నువ్వు. యాక్చువల్లీ పనిష్మెంట్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, బట్ ఏంటి నువ్వు అనుకున్న ప్రకారం సివియర్ అంటే ఏంటి అసలు ఏమనుకున్నావు? నేనా కాకరకాయ అనుకున్నా. అది సివియర్? కాకరకాయ సివియర్ ఏం కాదు. నేను ఎండుమిర్చి తిని పెడదాం అనుకుంటున్నా. ఎండుమిర్చి అదే అడిపోయాయి అక్కడ ఎండుమిర్చి చిన్నగా పట్టుకో. ఎండుమిర్చి అని నేను అనుకున్నా. నీకు 10 అమ్మకు 10 ఎండుమిర్చి అంటే అంటావు ఏంటిది? విన్నావా? ఇరిగింది ఎట్లా తీయాలి ఫ్రెండ్స్? అదే 10 మిర్చిలు అటు చెప్తాం. మరి బిర్యానీ ఛాలెంజ్ అట్లా ఇస్తే ఏం చేసేది? ఒక్క మిర్చికి నువ్వు సివియర్ అన్నవనే నేను మింగినా తెలుసా, నమ్మలే నేను అసలు. యాక్చువల్గా పనిష్మెంట్ ఈ వీడియోలో చేద్దాం అనుకున్నాం కానీ ఏం చేయాలో ఐడియా లేదు. మేమే ఆలోచించి, మరి మీరన్నా చెప్తలేరు, ఏం చెప్తలేరు, మేమే ఆలోచించి మరి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఓడిపోయిన వాళ్ళు ప్లస్ నిన్న అంటే నేను ఓడిపోయినాం, మేమిద్దరం ఓడిపోయినాం కానీ నెక్స్ట్ వీడియోలో చేస్తాం. సో అయిపోయింది వీడియో. నెక్స్ట్ మంచి ఇంకా చాలా మందికి నాన్ వెజ్ చాలా నచ్చుతున్నాయండి, అంటే వెజ్ కంటే కూడా. వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మా ఛానల్ మీద, ఒక అన్నేసి ఉంచండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అవి బాగుంది. పాప మా చిన్నక్క 10 అవుతుంది, చూద్దాం ఏమైంది. ఈరోజు ఒక ప్రాంక్ వీడియో పోస్ట్ చేసిన నిన్న, చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా మెల్లిమెల్లిగా ప్రాంక్ వీడియోస్ కూడా చేద్దాము. యాక్చువల్గా వెజిటేబుల్కి ఎక్కువ వస్తలేదండి, అంటే వ్యూస్ కానీ ఏం వస్తలేవు. నాన్ వెజ్కి అయితే బాగుంటుంది. చూద్దాం నెక్స్ట్ నాన్ వెజ్లే మొత్తం ఇక చేద్దాం. అయిపోయింది. నేను ఆలోచించాలి పనిష్మెంట్. మా చెల్లెకు బాగా గట్టిగా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నేను సెకండ్, అమ్మ థర్డ్. అదొకటి ఉంది. ఈ అమ్మ రావడం వల్ల ఇది సేఫ్ అవుతుంది యాక్చువల్ గా. అయినా మా అమ్మని లేపేద్దాం ఫ్రెండ్స్. మా అమ్మ వద్దు ఛాలెంజ్, ఎందుకంటే అమ్మ తింటలేదు, వేస్ట్. తప్పించుకుంటుంది మా అమ్మ వల్ల. ఇప్పుడు లేకపోతే మా చెల్లెకి ఇప్పుడు ఎండుమిర్చి ఖచ్చితంగా కనీసం 5 అనేది తినిపించేదాన్ని. ఇప్పుడు అది అమ్మ కాబట్టి నేను ఏం చేయగలుగుతా ఫ్రెండ్స్. ఇప్పుడు తింటే వద్దు అంటే నీలాంటి వాళ్ళు ఛాలెంజ్ పనికిరారు అంటే అన్న. అంటే కొంచెం ఏంటంటే సేమియా, చిన్న చిన్న లైట్ వేడి ఇడ్లీలు అలాంటివి పనికొస్తుంది. ఇలాంటి ఛాలెంజ్ మా చిన్నక్క పనికొస్తుంది. టిఫిన్స్, దోశ ఛాలెంజ్ కొన్ని ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. సో చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాం. పనిష్మెంట్ ఏం అనుకోకండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.